శ్రీ అను పబ్లికేషన్స్ గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది అభ్యర్థులను టీచర్స్గా తయారు చేసిన పబ్లికేషన్. ఏపీఎస్టీడీ తెలుగు మీడియం ఫుల్ కోర్స్ అండ్ బుక్స్ 4,999 రూపాయలకు మాత్రమే. ఏపీఎస్టీడీ ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ అండ్ బుక్స్ 4,999 రూపాయలకు మాత్రమే. ఏపీఎస్ఏ సోషల్ ఫుల్ కోర్స్ అండ్ బుక్స్ 4,999 రూపాయలకు మాత్రమే. ఏపీఎస్ఏ బయాలజీ ఫుల్ కోర్స్ అండ్ బుక్స్ 4,999 రూపాయలకు మాత్రమే. ఏపీఎస్ఏ మ్యాథ్స్ ఫుల్ కోర్స్ అండ్ బుక్స్ 4,999 రూపాయలు మాత్రమే. ఏపీఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ అండ్ బుక్స్ 4,999 రూపాయలు మాత్రమే. ఏపీఎస్సీ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ అండ్ బుక్స్ 4,999 రూపాయలకు మాత్రమే. ఏపీఎస్సీ తెలుగు ఫుల్ కోర్స్ అండ్ బుక్స్ 4,999 రూపాయలు మాత్రమే. పై బుక్స్ మరియు వీడియోస్ కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ srianupublications.com. ఫోన్ నంబర్ 9490750137 మరియు 9949197212. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫిజిక్స్ చంద్ర సార్ని. వెల్కమ్ టు శ్రీ అను పబ్లికేషన్స్ ఆన్లైన్ వీడియో క్లాసెస్. ఏపీ డిఎస్సి 2023 ఎస్జిటి ఫిజికల్ సైన్స్ కంటెంట్లో భాగంగా లాస్ట్ వీడియోలో మనం కాంతి అనే చాప్టర్ని 6th, 7th, 8th వరకు కంటిన్యూ చేసాం. అలాగే దీని కంటిన్యూటీ వీడియోస్ మనం 10th క్లాస్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాం. ఈరోజు ఈ వీడియోలో మనం 7th మరియు 10th క్లాస్లో ఉండేటటువంటి వేరొక శక్తి స్వరూపం, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీగా అడిగే సిలబస్సు ఇది. 7thలో న్యూ సిలబస్లో, అలాగే 10thలో ఓల్డ్ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్. ఈ టాపిక్ వచ్చేసరికి ఉష్ణం. ఇది కూడా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీగా బిట్ అడిగేటటువంటి టాపిక్. దీన్ని మనం రూట్ లెవెల్ నుంచి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మార్నింగ్ నేను మీకు శక్తి అనే దాని గురించి చెప్పేటప్పుడు, శక్తి అనేది ఒక రూపంలో కాకుండా వివిధ రూపాల్లో ఉంటుంది. శక్తి యొక్క వివిధ రూపాలు కానీ మనం పరిశీలిస్తే, శక్తి వివిధ రూపాల్లో మనకి ఉంటుంది. దీనిలో ముఖ్యంగా కాంతి, అలాగే ఉష్ణం, నెక్స్ట్ ధ్వని, నెక్స్ట్ విద్యుత్తు, నెక్స్ట్ అయస్కాంతత్వం, ఇలా విభిన్న రూపాల్లో మనకి శక్తి అనేది వివిధ రూపాలలో వివిధ రూపాల్లో ఉంటుంది. ఒక్కొక్క శక్తి అనేది మనకి ఒక్కొక్క రకమైనటువంటి జ్ఞానాన్ని కలగజేస్తుంది. ఉదాహరణకి కాంతి అనే దాన్ని మనం పరిశీలిస్తే, కాంతి అనేది మనకి దృశాజ్ఞానాన్ని కలగజేస్తుంది, దృశాజ్ఞానం. అలాగే ఇప్పుడు ధ్వని అనేది మనకి వినికిడి జ్ఞానాన్ని కలగజేస్తుంది, వినికిడి జ్ఞానం. మరి ఉష్ణం అనేది మనకి స్పర్శ జ్ఞానాన్ని కలగజేస్తుంది. స్పర్శ జ్ఞానం అనేది మరలా 2 రకాలు, వేడిదనం అనే జ్ఞానం, నెక్స్ట్ చల్లదనం అనే మరొక జ్ఞానం. ఈ ఉష్ణం అనే దాని గురించి మనం ఈరోజు క్లాస్లో నేర్చుకోబోతున్నాం. రైట్. మొదటిగా ఉష్ణం అంటే ఏంటి? ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం. దీన్ని మనం హీట్ అంటున్నాం. ఇక్కడ ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. మరి ఇది మనకి ఏ జ్ఞానాన్ని కలగజేస్తుంది? ఇది మనకి స్పర్శ జ్ఞానాన్ని కలగజేస్తుంది, స్పర్శ జ్ఞానాన్ని. మరలా స్పర్శ జ్ఞానం మళ్ళీ ఇప్పుడే చెప్పినట్టు నేను 2 రకాలుగా ఉంటుంది. స్పర్శ జ్ఞానం అనేది వేడిదనంగా ఉంటుంది, అలాగే చల్లదనంగా ఉంటుంది.
అంటే కొన్ని వస్తువులు మనం తాకినప్పుడు మనకి వేడి అనేటువంటి స్పర్శ కలుగుతుంది, మరికొన్ని వస్తువులను తాకినప్పుడు చల్లదనం అనేటువంటి స్పర్శ కలుగుతుంది. ఈ రెండు స్పర్శ జ్ఞానాలు కలగజేయడానికి అసలైన కారణం ఆ వస్తువుల్లో ఉండేటటువంటి ఉష్ణం లేదా ఉష్ణ పరిమాణం. మరి ఉష్ణాన్ని మనం లెక్కించవచ్చు. అంటే దీనికి సీజెస్లో ప్రమాణాలు క్యాలరీలు, దీన్ని మనం కెలోరీ అంటాం, దీన్ని CAL అని షార్ట్ ఫామ్లో రాయొచ్చు. నెక్స్ట్ SI పద్ధతిలో ప్రమాణాలు వచ్చేసరికి జౌలులు, దీన్నే షార్ట్ ఫామ్లో J అని రాస్తాం. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు. 1 క్యాలరీ వచ్చేసరికి 4.186 జౌల్స్, దీన్నే మనం కొంచెం మార్చి రాస్తే 4.2 ఓకేనా జౌల్స్ అని రాయొచ్చు. సో ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చేసరికి 1 క్యాలరీ ఈక్వల్ 4.186 జౌల్స్, అప్రాక్సిమేటెడ్ వాల్యూ 4.2 జౌల్స్. ఓకేనా. సో ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం. ఇది మనకి స్పర్శా జ్ఞానాన్ని కలగజేస్తుంది. స్పర్శా జ్ఞానం అనేది మనకి 2 రూపాల్లో ఉంటుంది, వేడిదనం, చల్లదనం. సో ఉష్ణానికి సీజెస్ ప్రమాణం కెలరీ, SI ప్రమాణం జౌలు. ఓకేనా, రైట్. మరి ఈ ఉష్ణాన్ని అధ్యయనం చేసేటటువంటి శాస్త్ర భాగాన్ని మనం కెలోరీమితి అని అంటున్నాం. కెలోరీమితి, ఉష్ణాన్ని అధ్యయనం చేసేటటువంటి శాస్త్ర భాగాన్ని మనం కెలోరీమెట్రీ అంటున్నాం. ఓకేనా, రైట్. అలాగే ఉష్ణాన్ని కొలిచేటటువంటి సాధనం కెలోరీమీటర్. ఉష్ణాన్ని కొలిచే సాధనం కెలోరీమీటర్. నెక్స్ట్ ఉష్ణం అనేది ఒక అదిశ రాశిగా మనం గుర్తిస్తాం. ఉష్ణం అనేది ఎల్లప్పుడూ ఒక అదిశ రాశి. ఇట్ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీగా మనం ఐడెంటిఫై చేస్తాం. క్లియరా, రైట్. ఉష్ణం ఒక శక్తి స్వరూపం. ఇది మనకి స్పర్శా జ్ఞానాన్ని కలగజేస్తుంది. స్పర్శా జ్ఞానం అనేది 2 రకాలుగా ఉంటుంది, వేడిదనం, చల్లదనం. సీజెస్ ప్రమాణం క్యాలరీ, SI ప్రమాణం జౌలు. 1 క్యాలరీ 4.186 జౌల్స్కి ఈక్వల్, లేదా 1.86ని మనం 4.2గా కన్సిడర్ చేస్తే అది 4.2 జౌల్స్కి ఈక్వల్. అంటే అప్రాక్సిమేటెడ్ వాల్యూ వచ్చేసరికి 4.2 జౌల్స్, ఎగ్జాక్ట్ వాల్యూ 4.186 జౌల్స్ అవుతుంది. ఉష్ణాన్ని అధ్యయనం చేసే శాస్త్ర విభాగం కెలోరీమితి. ఉష్ణాన్ని కొలిచే సాధనం కెలోరీమీటర్. ఉష్ణం అనేది ఒక శక్తి కాబట్టి ఇది ఒక అదిశ రాశిగా మనం గుర్తిస్తాం. రైట్. ఇక్కడతో మనకి ఉష్ణం సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ అయిపోయింది. మరి ఉష్ణం అనే డెఫినిషన్లో మనం ఏం చెప్పాం? ఉష్ణం అనేది 2 రకాల జ్ఞానాన్ని కలగజేస్తుంది. ఈ 2 రకాల జ్ఞానాల్లో మొదటి రకమైనటువంటి జ్ఞానం వేడిదనం. దీన్నే మనం ఇంగ్లీష్లో సెన్సేషన్ ఆఫ్ హాట్నెస్ అంటున్నాం. హాట్నెస్. మరి ఈ హాట్నెస్ కలగడానికి రీజన్ ఏంటి? ఈ హాట్నెస్ రావడానికి రీజన్ ఏంటి? ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఏదైనా ఒక వస్తువుని మనం తాకినప్పుడు మన శరీరంలో ఉండేటటువంటి ఉష్ణం తక్కువగా ఉండి మనం తాకేటటువంటి వస్తువులో ఉష్ణ పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు, ఓకేనా, దీన్ని మనం టచ్ చేసినప్పుడు ఈ వస్తువు నుంచి ఉష్ణం మన శరీరం గుండా సరఫరా జరుగుతుంది. అంటే మన శరీరం ఉష్ణాన్ని గ్రహించినప్పుడు, మన శరీరం ఉష్ణంని గ్రహించినప్పుడు కలిగే అనుభూతి వేడిదనం. ఉదాహరణకి మనం వేసవి కాలంలో ఇంటి బయటికి వెళ్ళినప్పుడు శరీరం అనేది ఉష్ణాన్ని గ్రహిస్తుంది కాబట్టి మనకి వేడిదనం అనేటువంటి ఆ సెన్సేషన్ కలుగుతుంది.
ఓకేనా. లేదా వేడి నీటిలో మనం చేతిని ఉంచినప్పుడు మనకు కలిగేటటువంటి సెన్సేషను హాట్నెస్. అలాగే కిచెన్లో వంట చేస్తున్న సందర్భంలో ఓకేనా, సో వంట చేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఓకేనా వేడిదనాన్ని అనుభూతి చెందుతాడు. ఓకేనా, రైట్. ఇది వేడిదనం యొక్క నిర్వచనం. నెక్స్ట్ రెండవ సెన్సేషన్ వచ్చేసరికి చల్లదనం. చల్లదనం దీన్నే మనం కోల్డ్నెస్ అంటున్నాం. కోల్డ్నెస్. ఓకేనా, రైట్. ఈ కోల్డ్నెస్ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే, ఏదైనా వస్తువుని మనం తాకినప్పుడు మన శరీరంలో ఉష్ణ పరిమాణం ఎక్కువగా ఉండి మనం తాకే వస్తువులో ఉష్ణ పరిమాణం తక్కువ ఉన్నప్పుడు, సో ఉష్ణం ఎల్లప్పుడూ వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకి సరఫరా అయ్యేటటువంటి శక్తి స్వరూపం. అందుకే ఈ వస్తువుని మనం తాకినప్పుడు దీంట్లో తక్కువ ఉష్ణం ఉంది కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణం ఓకేనా ఆ వస్తువుకి సరఫరా అవటం జరుగుతుంది. క్లియరా. ఉష్ణం అనేది ఎల్లప్పుడూ వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకి ప్రసరిస్తుంది, లేదా అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుంచి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతం వైపు ఉష్ణం అనేది ప్రసరిస్తుంది. మరి ఈ సందర్భంలో మన శరీరం ఏమైంది? ఉష్ణాన్ని కోల్పోయింది. సో మన శరీరం ఉష్ణంని కోల్పోయినప్పుడు, మన శరీరం ఉష్ణంని కోల్పోయినప్పుడు మనకి కలిగే అనుభూతి, మనకి కలిగే అనుభూతి చల్లదనం. క్లియరా, రైట్. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే, చలికాలంలో మనం ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు శరీరం ఉష్ణాన్ని కోల్పోతుంది కాబట్టి ఆ సందర్భంలో మనకు కలిగేటటువంటి అనుభూతి చల్లదనం. లేదా మంచు ముక్కల్ని చేతిపై ఉంచినప్పుడు మనకు కలిగే అనుభూతి చల్లదనం. లేదా వేసవికాలం ఐస్ క్రీమ్ తింటున్న సందర్భంలో మనకు కలిగేటటువంటి అనుభూతి చల్లదనం. సో శరీరం ఉష్ణాన్ని కోల్పోయినప్పుడు కలిగే అనుభూతి చల్లదనం. ఓకేనా, రైట్. సో ఇది ఇక్కడ మనకి న్యూ సిలబస్లో 7th క్లాస్లో ఇచ్చినటువంటి కాన్సెప్ట్, వేడి మరియు చల్లదనం అనే టాపిక్ అక్కడ ఇవ్వబడింది. రైట్. నెక్స్ట్ మనం ఈ సెన్సేషన్స్ తర్వాత సో ఈ సెన్సేషన్ని బేస్ చేసుకొని ఒక కొత్త టాపిక్ని మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఏంటి ఆ టాపిక్ అంటే, ఈ వేడిదనం చల్లదనం అనే దానికి ఒక స్థాయి ఉంటుంది. ఈ వేడిదనం చల్లదనం యొక్క స్థాయిని నిర్ధారించేటటువంటి భౌతిక రాశిని మనం ఏమంటామంటే ఉష్ణోగ్రత, టెంపరేచర్ అంటున్నాం. టెంపరేచర్ అంటే ఇక్కడ వేడిదనానికి స్థాయి ఉంటుంది. అంటే మనం ఏదైనా ఒక వేడి వస్తువుని తాకినప్పుడు ఒక సందర్భంలో ఎక్కువ వేడిగా అనిపించవచ్చు, మరొక సందర్భంలో తక్కువ వేడిగా అనిపించవచ్చు. సో వేడిదనానికి ఉండే ఈ తక్కువ ఎక్కువ అనేటువంటి దానినే మనం స్థాయి అంటాం, డిగ్రీ ఆఫ్ హాట్నెస్. అలాగే మనం చల్లని వస్తువుల్ని తాకినప్పుడు మనకి చల్లదనం అనేటువంటి అనుభూతి కలిగినప్పుడు కూడా ఒక్కోసారి ఎక్కువ చల్లగా ఉండేటటువంటి సందర్భం, ఇంకోసారి తక్కువ చల్లగా ఉండేటటువంటి సందర్భం ఉంటుంది. ఇలా చల్లదనంకు ఉండేటటువంటి ఎక్కువ తక్కువనే మనం ఏమంటామంటే చల్లదనం యొక్క స్థాయి అంటాం. ఈ రెండింటినీ కలిపి మనం ఉష్ణోగ్రత ఆధారంగా నిర్ధారిస్తాం. కనుకనే వేడిదనం చల్లదనం యొక్క స్థాయినే ఉష్ణోగ్రత అంటాం. వేడిదనం చల్లదనం యొక్క స్థాయిని ఓకేనా ఉష్ణోగ్రత అని పిలుస్తున్నాం. ఉష్ణోగ్రత. ఓకేనా. నెక్స్ట్ దీనికి సిజిఎస్ పద్ధతిలో ప్రమాణాలు డిగ్రీ సెల్సియస్. దీన్ని రెండు రకాలుగా మనం ప్రొనౌన్స్ చేయొచ్చు. డిగ్రీ సెంటిగ్రేడ్ అనొచ్చు, డిగ్రీ సెల్సియస్ అనొచ్చు.
అలాగే SI పద్ధతిలో ఉష్ణోగ్రతకి ప్రమాణం కెల్విన్, దీన్ని K అంటాం. సో ఉష్ణోగ్రత అనేది ఓకేనా రెండు ఓకేనా ప్రమాణాల్లో మనం లెక్కించవచ్చు. సో సెల్సియస్లో మెజర్ చేసే ఉష్ణోగ్రతని మనం సాధారణ ఉష్ణోగ్రత అంటాం. కెల్విన్లో మెజర్ చేసే ఉష్ణోగ్రతని మనం పరమ ఉష్ణోగ్రత అంటాం. సాధారణ ఉష్ణోగ్రతని స్మాల్ టీతో గుర్తిస్తాం, అలాగే పరమ ఉష్ణోగ్రతని క్యాపిటల్ టీతో గుర్తిస్తాం. మరి ఈ రెండింటి మధ్య ఉండేటువంటి ఆ సంబంధాన్ని మనం ఎలా గుర్తిస్తామంటే పరమ ఉష్ణోగ్రత ఈజ్ ఈక్వల్ టు సాధారణ ఉష్ణోగ్రత ప్లస్ 273. ఇది మీకు నేను కెమిస్ట్రీ చెప్పేటప్పుడు పదార్థం యొక్క స్థితి మార్పు అనే కాన్సెప్ట్లో కూడా మీకు నేను దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీన్ని ఎలా మనం గుర్తుపెట్టుకుంటామంటే క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ టు స్మాల్ c ప్లస్ 273 ఆర్ ఎల్స్ క్యాపిటల్ K ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ 273. ఈ రెండు సందర్భాల్లో మనం ఉష్ణోగ్రతల్ని ఓకేనా ఒక స్కేల్ నుంచి మరొక స్కేల్కి మార్చేందుకు వీలు ఉంటుంది. ఓకేనా చూడండి, ఇక్కడ ఉష్ణోగ్రత అంటే ఏంటి? వేడిదనానికి కానీ చల్లదనానికి కానీ స్థాయి ఉంటుంది. ఓకేనా, ఈ వేడిదనం చల్లదనం యొక్క స్థాయిని సూచించేదాన్నే ఉష్ణోగ్రత అంటాం. ఉష్ణోగ్రతకి CGS ప్రమాణాలు డిగ్రీ సెల్సియస్, దీన్ని డిగ్రీ సెంటిగ్రేడ్ అని కూడా అనొచ్చు. SI పద్ధతిలో ప్రమాణాలు కెల్విన్. సో సాధారణ ఉష్ణోగ్రత అనేది సెల్సియస్లో వ్యక్తపరిచే ఉష్ణోగ్రత, పరమ ఉష్ణోగ్రత అనేది కెల్విన్లో వ్యక్తపరిచే ఉష్ణోగ్రత. సో పరమ ఉష్ణోగ్రత అనేది సాధారణ ఉష్ణోగ్రతకి 273 అనేటువంటి నంబర్ని యాడ్ చేస్తే పరమ ఉష్ణోగ్రతగా మారుతుంది. మరి ఉష్ణోగ్రత అనే దాని గురించి అధ్యయనం చేసేటటువంటి భౌతిక శాస్త్ర విభాగాన్ని థర్మోమెట్రీ, తెలుగులో థర్మోమితి అంటాం. అలాగే ఒక పదార్థంలో ఉండేటటువంటి ఉష్ణోగ్రతని కొలిచే సాధనాన్ని థర్మామీటర్ అని ఉంటున్నాం, థర్మామీటర్. సో ఉష్ణోగ్రత అనేది ఉష్ణంలాగే ఒక అదిశ రాశిగా గుర్తించబడుతుంది. ఇది ఒక అదిశ రాశి. ఓకేనా, ఇక్కడ ఉష్ణోగ్రత అనేది రెండు వస్తువుల మధ్య ఉష్ణ సమతా స్థితి ఉన్నదా లేదా అనే దాని గురించి వివరిస్తుంది. అంటే ఉష్ణ సమతా స్థితి ఉందా లేదా అనేది దేని బట్టి నిర్ధారించబడుతుంది? ఉష్ణోగ్రత. అలాగే వస్తువు కోల్పోయిన ఉష్ణ పరిమాణం, ఎక్కువగా వస్తువు ఉష్ణం కోల్పోయిందా లేదా గ్రహించినటువంటి ఉష్ణ పరిమాణం, ఈ రెండింటినీ కూడా తెలిపేది ఉష్ణోగ్రతనే. కనుకనే మనం ఉష్ణోగ్రతని 3 రకాలుగా డిఫైన్ చేయొచ్చు. వేడిదనం చల్లదనం యొక్క స్థాయిని ఉష్ణోగ్రత అంటాం. వస్తువుల మధ్య ఉష్ణ సమతా స్థితిని తెలిపేది ఉష్ణోగ్రత. ఒక వస్తువు కోల్పోయిన ఉష్ణ పరిమాణాన్ని లేదా గ్రహించిన ఉష్ణ పరిమాణాన్ని తెలిపేటటువంటి భౌతిక రాశి ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రత అనేది ఒక అదిశ రాశి. మరి ఈ ఉష్ణోగ్రతని మనం దేని ద్వారా లెక్కిస్తున్నాం, దేని ద్వారా కొలుస్తాం అంటే థర్మామీటర్ అనే దాని ద్వారా గుర్తిస్తాం. సో నెక్స్ట్ మనం థర్మామీటర్ అంటే ఏంటి, దాన్ని ఎలా తయారు చేస్తారు, ఓకేనా. సో దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ మన టాపిక్ థర్మామీటర్ ఉపయోగం, దీని తయారీ, థర్మామీటర్ తయారీ. సో ఒక పదార్థంలో ఉండేటటువంటి ఉష్ణోగ్రతని లెక్కించే సాధనం థర్మామీటర్. సో థర్మామీటర్ అనేది మనకి ఉష్ణోగ్రతని కొలిచే సాధనం, రైట్. మరి ఇది ఏ సూత్రం ఆధారంగా తయారు చేయబడింది? సో మనకు ఉన్నటువంటి పదార్థాలన్నీ గది ఉష్ణోగ్రత వద్ద 3 స్థితులను మనం నేర్చుకున్నాం. ఏంటంటే ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు. ఈ మూడు పదార్థాలు ఓకేనా వేడి చేస్తే ఏమవుతాయంటే వ్యాకోచిస్తాయి. అంటే పదార్థము వేడి చేస్తే ఏం చేస్తుంది? వ్యాకోచిస్తుంది. అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి, వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి.
ఈ సూత్రం ఆధారంగా థర్మామీటర్ని తయారు చేయడం జరిగింది. మొట్టమొదటి థర్మామీటర్ని ఓకేనా 1593లో గెలీలియో అనే శాస్త్రవేత్త తయారు చేశాడు. ఇతను ఈ థర్మామీటర్ తయారీకి గాలి అనేటువంటి పదార్థాన్ని ఉపయోగించాడు. గాలి అనే పదార్థం కనుకే దాన్ని వాయు థర్మామీటర్ లేదా గాలి థర్మామీటర్ అని పిలుస్తాం. కానీ గాలి అనేటువంటి పదార్థం వ్యాకోచించేటప్పుడు ఎక్కువ ఘన పరిమాణంలో వ్యాకోచిస్తుంది కాబట్టి థర్మామీటర్ యొక్క పరిమాణం ఈ థర్మామీటర్ యొక్క పరిమాణం పెద్దదిగా వస్తుంది. సో ఈ థర్మామీటర్ యొక్క పరిమాణాన్ని తగ్గించడానికి తర్వాత వచ్చిన శాస్త్రవేత్తలు పాదరసం లేదా ఆల్కహాల్ అనే దాని ఆధారంగా థర్మామీటర్లు తయారు చేశారు. మరి పాదరసం ఆల్కహాల్ ఎందుకు తీసుకున్నారంటే ఇక్కడ గాలి అనేది ఓకేనా ఉష్ణ శక్తి పరంగా ఎటువంటి ధర్మం ఉంటుందంటే సమవ్యాకోచం సమసంకోచం ఉంటుంది. ఈ సమవ్యాకోచం సమసంకోచం అనేటువంటి ధర్మాలు గాలికి ఉండడం వల్ల గెలీలియో థర్మామీటర్ తయారీకి గాలిని ప్రిఫర్ చేశాడు. అలాంటి ధర్మాలే ఇక్కడ మనకి పాదరసం ఆల్కహాల్లో ఉంటుంది. పాదరసం అనేది ద్రవరూప లోహం, లిక్విడ్ మెటల్ ఓకేనా. నెక్స్ట్ ఆల్కహాల్ అనేది మనం పాదరస థర్మామీటర్ని ఉపయోగించలేని భౌగోళిక పరిస్థితుల్లో ఆల్కహాల్ థర్మామీటర్ మనం ఉపయోగిస్తాం. ఓకేనండి. ఇది జనరల్గా థర్మామీటర్ యొక్క తయారీ. మరి థర్మామీటర్ తయారీలో మనం ప్రస్తుతం రకరకాల థర్మామీటర్లు ఉపయోగిస్తున్నాం. కానీ ఏ థర్మామీటర్ అయినా పాతకాలంలో తయారు చేసినటువంటి థర్మామీటర్ ఏదైనా సో థర్మామీటర్ తయారీలో ఓకేనా 2 మార్కింగ్స్ని మార్క్ చేసి థర్మామీటర్ని తయారు చేసేవాళ్ళు. ఇదే ఒక థర్మామీటర్ అనుకుంటే ఈ థర్మామీటర్ మార్కింగ్లో కింది వైపున చేసే మార్కింగ్ని మనం ఎల్ఎఫ్పి అంటాం. ఈ పై వైపున చేసే మార్కింగ్ని యుఎఫ్పి అంటాం. ఎల్ఎఫ్ఈ అంటే లోవర్ ఫిక్స్డ్ పాయింట్, దీనికే మరొక పేరు ఓకేనా ఐస్ పాయింట్, దీన్నే మనం ఐస్ పాయింట్ అంటాం. మరి యుఎఫ్ఈని ఏమంటారంటే స్టీమ్ పాయింట్ అంటాం, స్టీమ్ పాయింట్. సో ఐస్ పాయింట్ అనేది మనకి దేన్ని తెలియజేస్తుంది అంటే మంచు ద్రవీభవన స్థానాన్ని తెలియజేస్తుంది. మంచు ద్రవీభవన స్థానాన్ని తెలియజేస్తుంది. స్టీమ్ పాయింట్ అనేది నీటి మరుగు స్థానం, దీన్ని మనం నీటి బాష్పీభవన స్థానం అని కూడా పిలుస్తాం, దీన్ని తెలియజేస్తుంది. ఈ రెండింటి మధ్య ఉండేటువంటి ఈ గ్యాప్ని ఇంగ్లీష్లో అయితే ఫండమెంటల్ ఇంటర్వల్ అంటాం, తెలుగులో ప్రాథమిక అంతరం అంటాం. ప్రాథమిక అంతరం. ఈ ప్రాథమిక అంతరంపై శాస్త్రవేత్తలు ఓకేనా 4 ముఖ్యమైనటువంటి స్కేల్స్ని రూపొందించడం జరిగింది. వాటిలో మొదటిది సెల్సియస్ స్కేలు, సెకండ్ది ఫారెన్ హీట్ స్కేలు, నెక్స్ట్ది ఓకేనా కెల్విన్ స్కేలు, ఫోర్త్ది రీమర్ స్కేల్. సో ప్రస్తుతం ఈ 3 స్కేళ్లలో ఈ రీమర్ స్కేల్ అనే దాన్ని మనం ఓకేనా ఉపయోగించటం లేదు. ఓకేనా. సో దీంట్లో ఉన్నటువంటి సాంకేతిక లోపాల వల్ల ఓకేనా నీటి బాష్పీభవన స్థానం 80 డిగ్రీ సెల్సియస్ అని చెప్పడం వల్ల ప్రస్తుతం దీన్ని మనం ఉపయోగించడం లేదు. సో ప్రస్తుతం మనం ఉపయోగించే స్కేల్స్ సెల్సియస్ స్కేలు, ఫారెన్హీట్ స్కేలు, కెల్విన్ స్కేల్. ఈ 3 స్కేల్స్లో ఓకేనా సెల్సియస్ స్కేల్ అనే దాన్ని సిజిఎస్ పద్ధతిలో మనం ఉపయోగిస్తున్నాం, సిజిఎస్ పద్ధతి. కెల్విన్ స్కేల్ని ఎస్ఐ పద్ధతిలో ఉపయోగిస్తున్నాం. ఫారెన్హీట్ స్కేల్ అనేది మనం ఎక్కడైనా సాధారణ పరిస్థితుల్లో ఉపయోగించవచ్చు, రెండింటికి సంబంధం లేకుండా. కానీ ఒక స్కేల్లో ఉన్న ఉష్ణోగ్రతని మరొక స్కేల్లోకి మార్చడానికి మనకి వీలుంటుంది. మళ్ళీ ప్రాథమికంగా ఈ సెల్సియస్ స్కేలు, ఫారెన్హీట్ స్కేలు, కెల్విన్ స్కేల్, రీమర్ స్కేల్లో ఈ ఐస్ పాయింట్స్, స్టీమ్ పాయింట్స్ అనేవి వేరువేరుగా
ఓకేనా తీసుకోవడం జరిగింది. సో వాటిని ఎలా తీసుకున్నారనేది మీకు నేను ఒకసారి ఓకేనా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత నెక్స్ట్ మన టాపిక్ ఓకేనా ఉష్ణోగ్రతని కొలవడం అనే టాపిక్లోకి థర్మామీటర్ల రకాల్లోకి వెళ్ళిపోతున్నాం. ఓకేనా రైట్. సో నెక్స్ట్ ఇది వివిధ స్కేలులు ఓకేనా దానిపై రీడింగులు, ఇది మన టాపిక్. రైట్. సో వివిధ స్కేలులు దాని మీద ఉండేటటువంటి రీడింగ్స్, వివిధ స్కేలులు వాటిపై రీడింగులు ఎలా మనం మార్క్ చేసాం. సో సెల్సియస్ స్కేల్లో